నేనే కొరియోగ్రాఫ్ చేస్తా, నేనే చేస్తా 50-50. బట్ మీరు ఎంతవరకు చేశారో అంతవరకు చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ మీకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మార్నింగ్ నుంచి ఈ టోటల్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి పొద్దు నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి బ్యాక్లో ఉండి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది, చూసాను, సాంగ్ సూపర్గా ఉంది. అండ్ ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు పిలిచారు, మంచి రోజు పెట్టుకున్నారు. డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేకపోయినాను నేను గురువుగా భావించే వాళ్ళకి నాకు అవకాశం దొరికింది ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గురువుగా భావించే ప్రభుదేవ్ మాస్టర్ గారికి, ప్రొఫెసర్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. అండ్ అలాగే మేమందరం గురువుగా భావించే ప్రభు సార్ అండ్ అలానే చిరంజీవి సార్ గారికి, ఆన్సంటే చిరంజీవి సార్, సో గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే మా గురు చిట్టిబాబు గారు నాకు డాన్స్ నేర్పించిన నెల్లూరులో, ఆయనకి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ సాంగ్ డాన్సర్గా నన్ను గుర్తించి నన్ను తీసుకొని డాన్సర్గా నన్ను వర్క్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే నేను ఈ స్టేజ్లో ఉండడానికి నేను గురువుగా భావించిన, చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర. సో టేకింగ్ వైజ్ కానీ, డాన్స్ కానీ, ఎలా తీయాలి ఏంటని, ఒక సాంగ్ ఎలా కొత్తగా తీయాలి అని నేర్చుకున్న నా గురువు, ఇన్స్పిరేషన్ తీసుకున్న గురువు రాజమౌళి గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే నేను ఎవరి దగ్గర అయితే పనిచేసిన డాన్సర్గా అందరికీ, చాలా మంది ఉన్నారు, అశోక్ రాజ్ మాస్టర్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పేరు గుర్తు రావట్లేదు. బట్ ఆల్ మాస్టర్స్, నేను ఎవరి దగ్గర అయితే హైదరాబాద్కి వచ్చి డాన్సర్గా వాళ్ళ దగ్గర వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఏమైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్ సార్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, ఇది ఈరోజు మెయిన్ మ్యూజిక్ మనం ఎంత బాగా రాసినా దాన్ని ఒక దాన్ని కరెక్ట్గా వినసొంపుగా ట్యూన్ చేయాలి. సో ఫస్ట్ ఆ ట్యూన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్కి కంగ్రాచులేషన్స్. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఎంత గొప్పగా మనం చేసినా ఎక్కడో ఒక చిన్న మెలోడీ అనేది ఇలాంటి సాంగ్స్లో చిన్న అలా ఎక్కడో ఒక దగ్గర వస్తే అది ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది, అది ఉంది దీంట్లో. సో మీరు సక్సెస్ అంటే ఫస్ట్ వినగానే నాకు బాగా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే రైటర్ సురేష్ గారు, బాగుంది లిరిక్స్, ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరెన్నో సాంగ్స్ రాయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ డిఓపి చాలా చక్కగా మీరు దాన్ని, అరుణ్ గారు బాగా చేశారు. నాకు లాస్ట్ ఏదో లెగ్ స్టెప్ ముందు ఇంకొక ముందు లిరిక్స్ మీద ఫుల్ డాన్స్ చేసి కెమెరా ముందుకి వెనక్కి అదే ఆ బ్లాక్ అదంతా చాలా బాగున్నది, బాగా చేశారు. ఫ్రేమింగ్ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ చాలా బాగా చేశారు. కాలు మొక్కకాయ సూపర్ చేశారు. నాకు బాగా నచ్చింది. లాస్ట్ స్టెప్ చాలా బాగుంది. ఎండ్లో చేసుకుంటూ వచ్చారు కదా, అది చాలా బాగా కంపోజ్ చేశారు. అది పెద్దగా చేసి ఉంటే థియేటర్ క్లాప్స్ పడిపోతాయి. సూపర్ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఈ ప్రపంచం నుంచి 70 స్క్రీన్ మీద మీరు రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మీతో పాటు కష్టపడిన కొరియోగ్రాఫర్తో పాటు కష్టపడిన అసిస్టెంట్స్కి, అలాగే డాన్సర్స్ అందరు కూడా కంగ్రాచులేషన్స్. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. సో అది ఇంకా సాయి మా తర్వాత చెప్తాను. మెయిన్ మనం ఏం చేయాలన్నా కూడా కాసులు కావాలి. సో కాసులకి అంటే అంత ఈజీ కాదు, ఒక అంటే డబ్బు పెట్టడం ఒక దాంట్లో ఉన్నది. సో తను ఏదో కొరియోగ్రాఫర్గా లేదంటే టీవీలో ఏదో కొరియోగ్రాఫర్ ఇంకేదో అనుకుంటే కట్ చేస్తే నేను ప్రొడ్యూసర్ సార్ అంటున్నాడు. సో ప్లీజ్ కమ్ సార్. మీరందరూ ఇట్లా ఒక సాంగ్ని
ఇంత గ్రాండ్గా తీసి అంటే సినిమా సాంగ్ లాగా తీయాలి. ఇందాక అన్నారు ఫోక్ ప్రపంచంలో నుంచి ఇంత హైట్స్కి సినిమా సాంగ్ లాగా. ఫోక్ ప్రపంచం అంత తక్కువ ఏం కాదు సార్. అది సినిమా సాంగ్ల కంటే ఎక్కువ చూస్తుంటే 700 మిలియన్ అంటే 800 మిలియన్ పడుతుంది. దాన్ని చూస్తుంటేనే అసలు మాకు అనిపిస్తుంది, మనం కూడా ఇవన్నీ పక్కన అది చేద్దాం అనిపిస్తుంది. నేను సాంగ్ చేసి ఆ సాంగ్ ప్రొడ్యూస్ చేసి నా సాంగ్ చేద్దాం. సో ఎనీవే ఫోక్ సాంగ్స్ ప్రపంచంలో అదొక డిఫరెంట్ సాంగ్ వస్తే నాకు అది మనం ఎన్ని సాంగ్స్ విన్నా కూడా మన నేటివిటీకి వచ్చేసి వినేటప్పుడు అది మనకు చాలా మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. సో ఇప్పటివరకు చేశారో లేదో నాకు తెలియదు. ఇలాగా ఈ మన ఫోక్ సాంగ్స్కి ఏమైనా అవార్డు ఇచ్చారా సార్ ఇప్పటివరకు? ఇచ్చారా? వచ్చారా? మామూలుగా ఇప్పుడు సైమా ఫిలిం ఫేర్ అలాగా ఓకే కేటగిరీకి వచ్చేది. ఓకే, నా ఈ సందర్భంగా ఇది అవుతుందో లేదో తెలీదు. ప్రొడ్యూసర్స్కి గవర్నమెంట్కి వీళ్ళందరికీ అపీల్ చేస్తున్నాను. ఈ ఫోక్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా ఒక అవార్డ్ ఫంక్షన్స్ పెట్టి ఈ టాలెంట్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళని, ఇంత బాగా డాన్స్ చేసేవాళ్ళని, ఇంత బాగా కొరియోగ్రఫీ టెక్నీషియన్స్ అండ్ ఆర్ట్ ఇంత బాగా చేసే వాళ్ళకి కూడా అవార్డులు ఇస్తే మనం డబ్బులు ఎంత సంపాదించాలో అయితే పక్కన పెడితే అవార్డులు ఇస్తే అది వేరే, అది మనస్తృప్తి చాలా బాగుంటుంది. సో అలాగా ఈ ఫోక్ ఇండస్ట్రీలో కూడా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానించుకుంటే బాగుంటుందని నా ఒక ఒపీనియన్. అది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు. బట్ గవర్నమెంట్ ఎందుకంటే మన నేటివిటీ కాబట్టి, సో తెలంగాణ ఫోక్ కానీ ఏదైనా కూడా బట్ మన నేటివిటీకి సంబంధించిన సాంగ్స్ కాబట్టి వాటికి అవార్డు లాంటిది ఏదైనా పెట్టి వీళ్ళ టాలెంట్ని గుర్తించి వీళ్ళని ప్రపంచానికి తెలిపిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నేను జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు, చాలా టాలెంట్ ఉన్నారు, చాలా టాలెంట్ ఉంది అందరి దగ్గర. సో అలాగే మీరందరూ ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేసి మా సాంగ్స్ని కొంచెం మంచి ఇండస్ట్రీలో కూడా ఒక మంచి పొజిషన్ తీసుకుని వస్తున్నందుకు మీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ మా మాస్టర్స్ అందరికీ ఇక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా పలాకి నాకు ఎప్పుడు చెప్పడానికి రాలేదు పలాకి గురించి, అంటే ఎక్కడ నేను కలవాలి ఎప్పుడు మీ ఇద్దరిని కలవలేదు. దీనికి వచ్చి ఇది గురించి మాట్లాడాను. బట్ గురు పౌర్ణమి కాబట్టి మనం అదే ఒక గురు ప్లేస్ లో మాట్లాడాను, అంతే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికి. అండ్ షబరి గారు బాగా చేశారు. మీ లుక్స్ అండ్ మీ స్మైల్, మీరు ఎంతవరకు మీకు అంటే తనే లాగేసారు డాన్స్ మొత్తం మీకేంటి ఒప్పుకుంటా, బట్ మీరు ఎంతవరకు చేశారో అంతవరకు చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్, సూపర్. నేను చూడలేదు సార్. అండ్ ఇంకేమన్నారు సార్ మీ గురించి చెప్పారు. మీ బొంబాయి సార్ ఎంత మొబైల్ చేశారు సార్? నాకు ఆ సాంగ్ ఫస్ట్ చూడగానే ఇంత మంచి సాంగ్ ఇక్కడ పెట్టారంటే మూవీ లేదు, పెద్ద హీరో కానీ పెట్టండి ఎక్కడ లేదు సాంగ్. అండ్ కొరియోగ్రఫీ కూడా సూపర్ కొరియోగ్రఫీ బాగా, నాకు తెలియదు కానీ శేఖర్ వైరస్ చాలా సూపర్ కొరియోగ్రఫీ. నేను ఎన్నిసార్లు విన్నాను ఆ సాంగ్, ఎన్నిసార్లు నేను ఓకే మన దగ్గర మనపై అనమాట లోజెట్ చేశాడా, అందుకే బాగా సూపర్. నిజంగా మీ ఆ సాంగ్ మాత్రం అంటే ఎప్పుడు సందర్భం రాలేదు నాకు. అండ్ తను కూడా దాంట్లో చేసిన ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. మీ ఇద్దరు కెమిస్ట్రీ సూపర్. ఆ సాంగ్ సూపర్ సూపర్ సూపర్. దీనికి మాట్లాడతారు అంటే ఎంత చెప్పలేదా? సరే ఓకే, నేను పని చేద్దాం. నేను ఫ్రీగా డాన్స్ ఆడతా, నేనే కొరియోగ్రాఫ్ చేస్తా, నేనే చేస్తా 50-50 ఫ్రీగా చేస్తా. ఏమొచ్చినా దాంట్లో ఆల్ ది బెస్ట్. ఇలాంటి బొంబాయి సాంగ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.